అందరికీ నమస్కారం. మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి. అయితే శనీశ్వరుడి జయంతి ఈరోజు. అయితే ఇలా చాలామంది శని ప్రభావం వల్ల పెళ్ళిళ్ళు కాక, సంతానం కలక్క, ఉద్యోగాలు రాక, సంపాదించిన డబ్బంతా కోల్పోయి, ఎంత కష్టపడ్డా డబ్బు రాక శని ప్రభావం వల్ల చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు, అనేక రకాలైనటువంటి శని ప్రభావాలని పడుతూ ఉంటారు. ఇలాగా శని ప్రభావం అనేది ఉండడం వల్ల మీ జీవితంలో మీరు ఎంత కష్టపడ్డా కూడా ఎదిగేటువంటి అవకాశం ఉండదు. అన్నీ కోల్పోవడమే తప్ప చాలా ఇబ్బందులు. మరి అయితే వీరికి ఈ శనీశ్వరి జయంతి రోజు మనం చేయాల్సిన కొన్ని రెమెడీస్ ఉంటాయి. సాక్షాత్తు పరమశివుడు కూడా ఈ శనీశ్వరుడి ప్రభావం వల్ల ఒక మర్రి చెట్టు త్వరలో 6 నెలల పాటు దాక్కున్నాడు. శని అందరి మీద ప్రభావం చూపిస్తాను, నేను గొప్పవాడిని అన్నాడు. ఈశ్వరుడు అలా కాదు, నేను అందరినీ సృష్టించిన దేవుణ్ణి, అలాగే ఎప్పటికీ జరగదు, నేనే గొప్ప అన్నాడు. వీరిద్దరూ కూడాను ఒక చిన్న పందెం వేసుకున్నారు. ఈ పందెంలో నేనే గెలవాలని సాక్షాత్ పరమశివుడు ఒక మర్రి చెట్టులో 6 నెలలు దాక్కున్నాడు. 6 నెలల తర్వాత బయటకు వచ్చి, చూడు శనీశ్వర, నువ్వు నన్ను ఏం చేయలేకపోయావు అన్నాడు. సకల సృష్టిని ఏలేటువంటి మీరే ఒక త్వరలో దాక్కున్నారు అంటే అది ఎవరి ప్రభావం అన్నారు. అప్పుడు సాక్షాత్ శివుడు, నీది సాధారణమైన వాడివి కాదురా, శనీశ్వరుడు అని నామకరణం చేశాడు. మరి ఈయన శాంతించాలి అంటే మీరు నూగులు, నల్లటి నూగులు, తెల్లటి నూగులు, ఈ రెండు తీసుకొని ఈ రెండింటిని బాగా ముద్దగా చేసి, ఆ ముద్దలో దాన్ని ఒక చిన్న పవిది మాదిరిగా చేసి, దాంట్లో స్వచ్ఛమైన నెయ్యి పోసి 5 దీపాలు వెలిగించి, సాయంత్రం 6 తరువాత మీరు ఇంటి పైన కానీ లేదా ఇంటి ముందు కానీ పెట్టినట్లయితే మీ సర్వ శని దోషాలు తిరిగిపోయి మీకు శని ప్రభావం తగ్గి మీకు మళ్ళీ మంచి జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రెమెడీని పాటించండి. జై శ్రీరామ్.